వారికి సాధక తార, భరణి, ఉబ్బ, పూర్వాచార నక్షత్రం వారికి ప్రత్యక్ తార, కృతిక, ఉత్తరాచార నక్షత్రం వారికి క్షేమ తార, రోహిణి, అత్త, శ్రవణ నక్షత్రం వారికి విపత్ తార, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి సంపద తార, ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి జన్మ తార, పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద నక్షత్రం వారికి పరమమిశ్ర తార, పుష్య, అనురాధ, ఉత్తర, భాద్రపద నక్షత్రం వారికి మిత్రతార, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి నైదన తార. ఇదే ఈ రోజు దివ్య తారాబలం. గురుజీకి ఈ రోజు మన సంప్రదాయంలో ఏం తెలియజేయబోతున్నారు? మన సంప్రదాయంలో కొన్ని ఆచార విచారాలు ఉంటాయి. అయితే కొన్నిటిని ఇలాగే ఉండాలి అని కొన్ని శాస్త్రాల్లో ఉన్నాయి. ఎందుకు మీకు తెలియజేస్తున్న ఈ విషయం అంటే, మన ఇంట్లో వంటగది అనేది ఉంటుంది. ఆ వంటగదిలో ఈ వస్తువులు వీటి పక్కన ఉండకూడదు అని ఉంటాయి. చూడండి, ఉప్పు మరియు పసుపు పక్క పక్కన ఏ కారణానికి పెట్టకూడదు. ఇలా ఉప్పు మరియు పసుపు పక్క పక్కన పెడితే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. పాలు మరియు పెరుగు పక్క పక్కన పెట్టారనుకోండి, ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలే. అందుకే ఇది దూరంగా ఉంటాయి, అవి దూరంగా ఉండాలి. ఆ రెండు ఒకే చోటు ఏ కారణానికి ఉండకూడదు. ఇది కూడా మన సంప్రదాయంలో ఉంది. ఇక చీపురి కట్ట మరియు చెప్పులు పక్క పక్కన పెట్టారనుకోండి, ఆ ఇంటికి దైవ కళ అనేది వెళ్ళిపోతుంది, ప్రేత కళ ఉంటుంది. దైవ భక్తి, ఆధ్యాత్మికం ఆ ఇంట్లో వృద్ధి చెందదు. మీరు ఎంత పూజ చేసినా పూజ చెయ్యాలని అనిపించదు అసలు. అది పరిస్థితి. అంతేకాదు, తేనె మరియు నెయ్యి ఇవి రెండు కూడా పక్క పక్కన పెట్టాలి. తేనె, నెయ్యి రెండు పక్క పక్కన పెడితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో విరోధం మరియు మన వ్యాపార స్థానంలో కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. దానివల్ల అందరితో విరోధాలు వస్తాయి. మరియు ఔషధాలు మరియు కూరగాయలు, నిత్యోపకరణ ద్రవ్యాలు ఇవి రెండు ఒక చోటు ఉండకూడదు. ఎందుకంటే ఔషధాలు వేరు, ఇవి వేరు. ఇవి రెండు కలిపితే అనారోగ్యమే కదా. దాని నుంచి మీరు చాలా మంది ఏం చేస్తారంటే టాబ్లెట్స్ ని, కొన్ని సిరప్స్ ని రెఫ్రిజిరేటర్ లో పెడతారు. కూరగాయలు కూడా దాంట్లోనే పెట్టింటారు. దయచేసి అలాంటి మంచి పనులు చేయకండి. ఆహార పదార్థాలు, టాబ్లెట్స్ అన్ని ఒక చోట పెట్టరాదు. ఇది అనారోగ్యానికి ఆహ్వానము. కాస్త జాగ్రత్త వహించండి. గురుజీకి ఈ రోజు వాస్తు పరిహారం ఏం తెలియజేయబోతున్నారు? మనం గృహాన్ని నిర్మాణం చేస్తాం. నిర్మాణం చేసిన తర్వాత పెయింటింగ్, సున్నం పూస్తాం, అన్ని గృహ ప్రవేశం చేసుకుని వెళ్తాం. అయితే గృహ ప్రవేశం చేసిన 1 month or 6 months, 1 year లోపల ఇంట్లో ఎవరైనా చనిపోతే మళ్ళీ ఇంటికి 1 సంవత్సరం లోపు సున్నం కొట్టాలి, లేదా పెయింటింగ్ చేయాలి అని ఉంది మన శాస్త్రంలో. పూర్వం నుంచి వచ్చినదే. కానీ ఇప్పుడు మంచి కాస్ట్లీ పెయింటింగ్స్ అలాంటివి అయిపోవడం వల్ల ఎవరైనా చనిపోతే మనం మళ్ళీ ఇంటికి పెయింట్ వేసుకోవాలా, అట్లా వదిలేస్తే పర్వాలేదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. చూడండి, ఇంట్లో ఎవరైనా స్వర్గస్థులు అయిన తర్వాత ఉదక శాంతి చేస్తారు, లేదో పుణ్యాహం చేస్తారు. ఈ పుణ్యాహ తీర్థాన్ని ప్రోక్షణ చేస్తే అక్కడ శుద్ధి అయిపోయినట్టే. కానీ ఆ పుణ్యాహం చెయ్యకముందే మళ్ళీ సున్నం పూస్తారు. ఇంటికి కొత్తగా పెయింటింగ్ చేయాలి అని మన శాస్త్రంలో ఉంది. కానీ మనమే చేస్తాలి. పంచగవ్యాన్ని కలిపి ప్రోక్షించడం వల్ల పుణ్యాహం అయిన తర్వాత మళ్ళీ ఈ ఒక ఉదక శాంతి ప్రయోగం చేస్తే ఆ ఇంట్లో అప్పుడు అది స్థాన శుద్ధి అనేది జరుగుతుంది. లేకపోతే ఆ స్థాన శుద్ధి అనేది ఉండదు. అందువలన మనం 14వ రోజు ముందుగానే ఇంట్లో పెయింటింగ్ చేసేసి పుణ్యాహం చేసేస్తారు. కొందరు 1 సంవత్సరంలో పుణ్యాహం చేసే ముందు పెయింటింగ్ చేసి తర్వాత చేపిస్తారు. మీకు అనుకూలమైనట్టు చేయండి. కానీ ఇది వాస్తులో ఏముందంటే, గృహప్రవేశం చేసిన 1 సంవత్సరంలోపు ఎవరైనా చనిపోతే మళ్ళీ ఆ ఇంటికి సున్నం వేయాలి అని వాస్తు శాస్త్రంలో ఉంది. అందువల్ల దీన్ని నిర్లక్ష్యం చేయకండి. లేదంటే మళ్ళీ మళ్ళీ అవి రిపీట్ అవుతూ ఉంటాయి. గురుజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు ఉదయం ఆషాఢ చతుర్దశి. అందువలన రేపు ఉదయాన్నే మినప్పిండితో 2 ప్రమిదలు చేసి అందులో నెయ్యి పోసి దీపం వెలిగించి దుర్గాదేవి ముందు వెలిగించండి. కొన్ని లవంగాలు తీసుకొని మన ఇంట్లో ఎవరైనా ఉగ్ర రూపంగా ఉంటే, ఎప్పుడు కోపము చిరాకుగా ఉంటే వాళ్ళల్లో మార్పు రావాలి అని తెలుసుకొని ఆ నెయ్యిలోకి ఆ లవంగాలు వేసేయండి. అమ్మవారి ముందు వెలుగుతూ ఉంది. ఆ
అప్పుడు ఇంట్లో కోపము ద్వేషము తగ్గుతుంది. గురుజీ మరిన్ని విశేషాలు తెలియజేసే ముందు కార్యక్రమం